హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? సో ఈరోజు అయితే మేము వ్లాగ్ అయితే చేయబోతున్నాం. సో ఈరోజు వ్లాగ్లో మేమైతే ఒక ప్లేస్కి అయితే వెళ్ళబోతున్నాం, ఎక్కడైతే ఫ్రీగా క్రికెట్ ఆడచ్చు, ఫ్రీగా టేబుల్ టెన్నిస్ ఆడచ్చు, ఫ్రీగా PS5 ఆడచ్చు అండ్ మెనీ మోర్ గేమ్స్ అయితే ఆడచ్చు. సో ఆ ప్లేస్ ఏంటో మీకు తెలియాలంటే వీడియోని లాస్ట్ వరకు అయితే చూడండి. సో మేమైతే ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే క్యాఫెటేరియాకి అయితే వెళ్ళిపోయాం. సో నేనైతే సెట్ దోశ, కార్తిక్ ఆనియన్ దోశ అయితే తీసుకున్నాడు. సో అలా మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. సో ఇదన్నమాట క్యాఫెటేరియా లుక్, ఇలా అయితే ఉంటుంది మనకి. సో మనకి సబ్వే, డామినోస్, క్రీమ్ స్టోన్, చాలా రెస్టారెంట్స్ అయితే ఉంటాయి. సో మనం పే చేసుకుని ఫుడ్ని అయితే ఎంజాయ్ చేయాలి. సో మేము ఆడిన క్రికెట్ మీకు లాస్ట్లో చూపిస్తాము వీడియో క్లిప్స్. సో మేము లంచ్ టైంలో నేనైతే సబ్వేలో పన్నీర్ టిక్కా అయితే తీసుకున్నాను. సో అండ్ ఆ ప్రిపరేషన్ కూడా మీకు చూపిస్తున్నాను చూడండి. సో అలా చీజ్ వేసి చాలా టేస్టీగా అయితే ఉంది. సో మీరు ఎన్నిసార్లు సబ్వేలో ఫుడ్ తిన్నారో కింద కామెంట్ చేయండి. ఆ తర్వాత కార్తిక్కి డామినోస్ పిజ్జా కావాలంటే కార్తిక్ అయితే పిజ్జా అయితే ఆర్డర్ పెట్టుకున్నాడు. కార్తిక్ పిజ్జా అయితే వచ్చేసింది. సో దాన్ని అయితే ఓపెన్ చేస్తున్నాడు. సో చూసుకోవచ్చు, పెప్పీ పన్నీర్ అయితే ఆర్డర్ పెట్టాడు మా తమ్ముడు కార్తిక్. సో మా తమ్ముడు ఫేవరెట్ అనమాట ఈ ఫ్లేవర్, చాలా ఇష్టం. సో మీకు ఏ ఫ్లేవర్ ఇష్టమో డామినోస్ పిజ్జాలో కిందకు తొందరగా కామెంట్ చేసేయండి. ఆ తర్వాత నా సబ్వే ఆర్డర్ కూడా వచ్చేసింది. సో మా మదర్ అండ్ ఫాదర్ మీల్ అయితే తీసుకున్నారు. ఆ పన్నీర్ టిక్కా కూడా చాలా టేస్టీగా అయితే ఉంది. ఆ తర్వాత మీకు ఇక్కడ ఒక టెక్నాలజీ చూపిస్తాను చూడండి. మనం అక్కడ ప్లేట్ పెట్టి మనం యూజ్ చేసిన ప్లేట్స్ అక్కడ దాంట్లో వేసేస్తే అది ఆటోమేటిక్గా క్లీనింగ్ మషిన్స్లోకి అయితే వెళ్ళిపోతుంది. సో అంత అడ్వాన్స్డ్గా ఉంది ఆ ప్లేస్లో. చూడొచ్చు, డస్ట్బిన్స్ అనమాట అవన్నీ. సో ఇక్కడ సెన్సార్ ట్యాబ్స్ కూడా ఉన్నాయి, మీకు అందరికీ తెలుసుండొచ్చు. ఆ తర్వాత మళ్ళీ క్యాఫ్టేరియాలోకి వచ్చేసి ఇక్కడ ఫ్రూటీ టప్ అని ఒక షాప్ ఉంటే అది జ్యూస్ షాప్ అనమాట. ఫ్రూట్స్ కూడా కస్టర్డ్ ఫ్రూట్ బౌల్ అన్నీ అమ్ముతారు. సో అక్కడికి వెళ్ళి అయితే మేము ఫుడ్ అయితే ఆర్డర్ పెట్టేసుకున్నాం. సో మా మదర్ అయితే ఫ్రూట్ బౌల్ ఆర్డర్ పెట్టుకుంది అండ్ నేనైతే కస్టర్డ్ అయితే ఆర్డర్ పెట్టుకున్నా. టేస్ట్ అయితే సూపర్ ఉంది. ఆ తర్వాత మనం బయటకు ఎగ్జిట్ అయిన తర్వాత మనకైతే ఇక్కడ మొత్తం బొటానికల్ గార్డెన్ అయితే ఉంటుంది. డిఫరెంట్ డిఫరెంట్ ప్లాంట్స్ అయితే ఉంటాయి. సో ఒక్కొక్కటి చాలా కాస్ట్లీ ప్లాంట్స్ అయితే ఉంటాయి అక్కడ. సో చూడొచ్చు, మీకు సినిమాటిక్ మూడ్లో అయితే తీసాను అనమాట వీడియో. సో మీకు కనబడుతున్నాయి కదా రెడ్ కలర్ ఫ్లవర్స్, అవి షాంపూ ప్లాంట్స్ అనమాట. వాటి ద్వారా మనకి జిగురు పదార్థం వస్తుంది. సో అది హెయిర్కి రాసుకుంటే షాంపూ కింద వర్క్ అవుతుంది మనకైతే. సో మీరు గెస్ట్ చేసి ఉంటారు ఇది ఎక్కడో, తొందరగా కింద కామెంట్ చేసేయండి ఈ ప్లేస్ ఎక్కడో. ఎంజాయ్ ది నేచర్ గాయ్స్. మీకు అక్కడ ఒక పెద్ద ట్రీ కనబడుతుంది కదా, దాని కాస్ట్ వచ్చేసి 8 lakh rupees గైస్. సో మీరు నమ్మగలరా? సో సో చూడొచ్చు, ఆ 8 lakhs ట్రీ మీకు క్లియర్ గా చూపిస్తున్నా. సో చాలా బ్యూటిఫుల్ గా అయితే ఉంటుంది, అంతే కాస్ట్లీ అనమాట అది. సో ఇదే అనమాట నేను ఆడిన క్రికెట్ అనమాట మేము ఆడింది.
సో నేనైతే సెంచరీ అయితే చేశాను, చూసుకోవచ్చు. బాక్స్ క్రికెట్లో సెంచరీ అయితే చేశాను నేను. సో మీరు ఎంతోమంది బాక్స్ క్రికెట్లో సెంచరీ చేశారో కింద కామెంట్ చేయండి గైస్ తొందరగా. అండ్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. మిమ్మల్ని నెక్స్ట్ వీక్ కలుసుకుంటాను. అంతవరకు బాయ్ బాయ్.